ఉపాధ్యాయులకి నా యొక్క నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులారా, ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. 1999లో నవంబర్లో ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక వేదికలు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్ దీన్ని ఆమోదించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ప్రజలు వాళ్ళ భాషను కాపాడుకోవాల్సిందిగా ప్రకటించడం జరిగింది. విద్య సాంస్కృతిక అభివృద్ధికి భాష ప్రధాన సాధన. ప్రపంచంలో మొత్తము 8734 భాషలు ఉండగా కేవలం 7,000 భాషలు మాత్రమే గుర్తించబడుతున్నాయి. కొన్ని భాషలు వాటి సంస్కృతులు కనుమరుగవుతున్నాయి. కాబట్టి మానవుడు మొదట మాట్లాడేది మాతృభాషనే. కాబట్టి మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి కర్తవ్యం. తల్లి ఒడే అమ్మ మొదటి బడి పిల్లవాడికి. కాబట్టి మనందరము మాతృభాషను కాపాడుకోవాలి. తెలుగు సాహిత్యాన్ని 2 యుగాలుగా విభజించడం జరిగింది. ఆధునిక సాహిత్యము, ప్రాచీన సాహిత్యము. ఈ సాహిత్యాన్ని యుగ విభజన చేసేటప్పుడు ఆరుద్ర గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, పింగళి లక్ష్మీకాంతం గారు యుగ విభజన చేయడం జరిగింది. ఇందులో పింగళి లక్ష్మీకాంతం గారు చేసినటువంటి యుగ విభజన ఆమోదదాయకమైంది. మొదట ప్రాంగ్ నన్నయ్య యుగము. ప్రాంగ్ అంటే నన్నయ్యకు పూర్వ యుగం అని అర్థం. ఈ యుగంలో కవులు రాసినటువంటి కవిత్వాలు అచ్చు కాలేదు, కానీ శాసనాల రూపంలో మనకి లభిస్తున్నది. కడప జిల్లాలో ఎర్రగూడిపాడు మండలంలో కల్లమల్లు శాసనము మనకు అక్కడ లభించడం జరిగింది. దాని వలన ప్రాంగ్ నన్నయ్య యుగం ఉన్నదని మనకు అర్థమవుతుంది. కల్లుమల శాసనము తెలుగులో మొట్టమొదటి గద్య శాసనము. ఇది క్రీస్తు శకం 575లో కడప జిల్లా ఎర్రగుడిపాడు గ్రామంలో ఒక ఆలయం దగ్గర లభించింది. తర్వాత కల్లుమల్ల శాసనం ప్రాంగ్ నన్నయ్య యుగము క్రీస్తు పూర్వం 200 నుండి 1000 వరకు ఉన్నటువంటి కాలాన్ని ప్రాంగ్ నన్నయ్య యుగము అంటారు. నన్నయ్య యుగము 11వ శతాబ్దము. తింటే గాడిద తినాలి, వింటే భారతని వినాలి అన్న తెలంగాణ నానుడిని నిజం చేసినటువంటి కవిగారు నన్నయ్య. మహాభారతాన్ని నన్నయ్య తిక్కన ఎక్కన రచించడం జరిగింది. నన్నయ్య 2.5 పర్వాలు ఆది, సభ, అరణ్య పర్వాలు రాయడం జరిగింది. ఆ నన్నయ్యకు సంకరించినటువంటి కవులు నారాయణ భట్టు, మల్లియ రేచన మొదలైన కవులు. కవి నన్నయ్య కాలం 11వ శతాబ్దం. రచనలు: మహాభారతం, ఆది, సభ, అరణ్య పర్వం, 4వ ఆశ్వాసం, శారద రాత్రులు జ్వల అనే పద్యం, 140 పద్యం వరకు రాశారు. నారాయణ భట్టు కాలం 19వ శతాబ్దం. కవి పావులూరి మల్లన కాలం 11వ శతాబ్దం. రచన సారా సంగ్రహ గణితం. కవి శివకవి యుగంధనే చోళుడు. ఈయన 12వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రాసిన రచనలు ప్రబంధమైన కుమార సంగ్రహము మరియు కళా విలాసము. ఆల్కూర్కి సోమనాథ. ఆల్కూర్కి సోమనాథ 12-13 శతాబ్దానికి చెందినవారు. ఆయన ఒక పెద్ద రచయిత. ఆయన రాసిన 2 రచనలు ఇప్పుడు చదువుతున్నాను: బసవ పురాణ, ఫలితారాధ్య చరిత్ర. ధన్యవాదాలు. కవి మల్లికార్జున పండితుడు కాలం 1110 నుండి 1185. రచనలు శివశక్తి సారము, రుద్రమహిమ.
వాల్మీకి కాలం రామాయణం సంస్కృతంలో రాశారు. బొమ్మల పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. వీరభద్ర విజయం, భోగిని దండనం, నారాయణ శతకం బొమ్మల పోతనకు చెందిన రచనలు. ఈయన సహజ అసహజ పండితుడు అనేది ఇతర విరుడు. కవి నంది తిమ్మన కాలం 16వ శతాబ్దం రచన. కవి తెనాలి రామకృష్ణుడు కాలం 1480 నుండి 1528. రచనలు ఉత్తర రాజ్య చరిత్ర, లింగ పురాణం, కటికాచల. కవి చేమకూర వెంకట కవి కాలం ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. రచనలు సారంగధర చరిత్ర, విజయ విలాసం. ఆధునిక సాహిత్య కందుకూర వీరేశలింగం పంతులు కాలం 1848 నుండి 1919. రచనలు రాజశేఖర చరిత్ర, ఆంధ్ర పౌర చరిత్ర. కవి గుర్రం యాసువ కాలం 1819 శతాబ్దం. రచనలు గబ్బిలము, ఫిర్దౌసి మొదలైనవి ఈయన రచనలు. కవి దక్షిణ దేశాలంత సాహిత్యం రఘునాథ నాయకుడు కాలం క్రీస్తు శకం 1600కు చెందినవాడు. రచనలు రఘునాథాభ్యుదయం, పారిజాతాపహరణం, రుక్మిణీ కళ్యాణం అనే గద్యములు. కవి అలసాని పెద్దన్న కాలం 1430 నుండి 1775. రచనలు మనుచరిత్ర అనే పంచ కావ్యాన్ని రచించాడు. కవి గురిజాడ వెంకట అప్పారావు కాలం 1862 నుండి 1917. రచనలు మెడినా, నీ పేరేమిటి అనే కథానికలు రాశారు. ఈ విధంగా మన దేశ కవులు పలు దేశాలకు మన తెలుగు జాతి కీర్తిని వ్యాపింపచేశారు. ధన్యవాదాలు.